నిలబడిపోవటం, మరికొందరు అమాయకంగా ఏదో ఒక డినామినేషన్ పక్షంగా నిలబడటం, మరికొందరు ఉప్పు తిన్న కృతజ్ఞతతో ఏదో ఒక సంస్థకు మాత్రమే పనిచేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ సౌండ్ కరెక్ట్గా ఉందనిపించిందా? కొంచెం సోడు చూసుకొని బాగానే అనుకుంటున్నామని. ప్రైజ్ ద లార్డ్. ఎంత బేగా సెటిల్ అయిపోతామో తప్ప సెట్ చేద్దామని లేదు. నేను ఇవన్నీ కాదు, యేసు కొరకే అనే కసి రోషం సగటు క్రైస్తవుడికి కూడా ఉండాల్సినప్పుడు సేవకుడికి లేకపోతే అట్లా. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలి. When it has become a minimum qualification for a believer, సేవకుడికి ఎట్లుండాలి? కనుక నేను సంస్థల కోసం కాదు, కులం కోసం కాదు, రాజకీయం కోసం కాదు, డినామినేషన్ కోసం కాదు, సంస్థల కోసం కాదు, యేసు కొరకే అని నినదించగలిగిన దమ్మున్న స్థాయికి దైవజనులం అందరం ఉండాలని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి నినాదం అది. IFJ అంటే స్వతంత్రోద్యమంలో వందే మాత్రం అని కేక పెట్టినట్లు ఒక నినాదం లాగా నేను యేసు కొరకే అనేది ఒక స్ఫూర్తి, ఒక నినాదం, ఒక పిలుపు. అది డినామినేషన్ కాదు, సంస్థ కాదు, ఇది మరొక పాస్టర్స్ ఫెలోషిప్ కాదు, ఇది ఒక గుంపును పోగేసే కూటం కాదు. పదవులు లేవు, డబ్బులు లేవు, సందాలు లేవు, గొడవ లేదు. కేవలం దైవ సేవకులమే కలిసి ప్రార్థన చేస్తే కడవరి దినాల్లో దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని చూడవచ్చునని పరిశుద్ధాత్మ మాట్లాడగా లోబడి కేవలం ఏడుగురితో ప్రారంభించి నాడు వేవేల మందిగా దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థనలు చేయడానికి దేవుడు కొరకు చూపుతున్నారు. తుని పరిసర ప్రాంతాలలో కూడా క్రమంగా కూడుకుంటున్నారని నమ్ముతున్నారు. ఈ దినమే మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఉంటే దీనికి సభ్యత్వాలు ఉండవు, రుసుములు ఉండవు, కానుకలు ఇవ్వవు, కానుకలు తీసుకోవు, పదవులు ఉండవు, ఏముండవు. మనందరం కలిసి ప్రార్థన చేయాలి. దైవజనులే కలిసి మోకరిస్తే ఒక అద్భుతం జరుగుద్ది అని ఒక ఆత్మ తీవ్రత కలిగిన వ్యవహారం తప్ప అంతగా నీకేమీ లేదని మీకు మనవి చేసుకుంటూ నేటి ఈ ఆతిథ్య భారాన్ని భుజానేసుకున్నటువంటి పాస్టర్ బెన్నీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయా ప్రాంత IFJల పక్షంగా ఇది మా IFJ కాదు, తుని IFJ కదా అని ఆగిపోకుండా ఊరు మారినా భారం అదే కదా, ఏడవలసింది మనమే కదా అనే సమర్పణతో ఆయా ప్రాంత IFJ నుంచి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానం కొరకు కొన్ని మాటలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. నిజానికి మనం 9:30కు ముగించాలి, 30 నిమిషాలు చాలు వాక్యాన్ని కనిపిస్తోంది. ఎందుకంటే IFJలో వాక్యోపదేశం కీలకం కాదు, ఎక్కువ కలిసి ప్రార్థన చేయటమే అని నారుడు ఎలాగూ ఉంది కనుక 9వ అధ్యాయంలో కా సువార్త చక్కగా ఎలుగెత్తి నీటిగా పెద్దగా చదవగలిగితే 12, 13 వచనాలు. ప్రారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము కనుక చుట్టుపక్కలనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లు సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా చాలండి. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. మీరు విపరీతంగా రాసేంత పనే ఉండదు కానీ చక్కగా తలలు పైకి ఎత్తి నా ముఖం చూస్తా వింటే నాకు సహకరించినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉన్నది అరగంట కనుక నువ్వు ఎక్కువ అలిసిపోకుండా తమ్ముడా ప్రశాంతంగా నన్ను చూస్తా వినమని కోరుతూ ఉన్నారు. నా నాలుక త్వరగా వ్రాయి వారి కలము వలె ఉన్నదని, నేరుగా మీ హృదయమును పలకల మీద రాసేంత కృప ఇస్తారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకులారా, సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన పరిచర్యలో భాగంగా జన సమూహాలు వెంబడించడం ప్రారంభించారు. ఓ చోట కొంతమంది శిష్యులను ప్రభువారు చుట్టుపక్కల పల్లెల్లో ప్రాంతాల్లో స్వార్థ ప్రకటన పంపితే వారు చక్కగా పని చేసుకుని వచ్చారు. చాలా కార్యాలు కూడా జరిగాయి. ఈ సమాచారం ఆ ప్రాంతమందంతటా వ్యాప్తి చెంది యేసు ఉన్న చోటికి శిష్యులు వస్తే వారితో పాటు జనం కూడా తరలి వచ్చారు.
ప్రభు కూడా వారి పట్ల ప్రేమతో కనికరించబడి దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను వారు ప్రకటించి స్వస్థత కావలసిన వారికి స్వస్థత ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఈ తతంగం అంతా అయ్యేసరికి ప్రొద్దుగుంపుతోంది. అది అరణ్య ప్రాంతం, ఏ వసతులు సౌకర్యాలు లేని ప్రాంతం. చీకటి పడితే ప్రజలు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనే ఒక ఆలోచనతో మంచి మనస్సుతోనే శిష్యులు అన్నారు, అయ్యా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో బస ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఏమైనా ఆహారాన్ని సంపాదించుకోవడానికి కానీ ప్రజలను పంపేద్దామయ్యా, చాలా జనం ఉన్నారు, ఇక్కడేమో ఏమి దొరకవు అని ప్రభు వారికి చెప్పారు. కానీ ప్రభు వారు అన్నారు, అయ్యో అదేంటి, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అన్నారు. ఇక్కడున్న సేవకులు ఆర్థికంగా స్థిరపడిన వారు, బలిమి కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, సౌకర్యములు కలిగిన వారు. నేడు మన సేవకులలో అనేకుల వలె ఆర్థికంగా కూడా కాస్త 10 మందికి పెట్టగలిగే స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు కదా. సర్వసంగ పరిత్యాగం చేసి సంచి కానీ జోలి కానీ ఏమీ లేకుండా వేసిన వెంబడిస్తున్నవారు కదా. ఇంటి వద్దున ఏమీ తెచ్చుకోలేదు ఎవరు. ప్రభువు దగ్గరికి వస్తున్న కానుకలన్నీ సంచిలో ఉంటే ఆ దొంగడి చేతిలో సంచి ఉంటుంది. అది ఇంతమందికి సరిపడదని అందరికీ తెలుసు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, శిష్యుల వద్ద డబ్బులు లేవు, ఆస్తులు లేవు, ఆహారం లేదు. సేవకు సంబంధించిన యేసునాథుని సంచి దొంగోడి చేతులు ఏదైతే ఉందో దాంట్లో డబ్బులు ఉండవు. 3, అక్కడ ఏమీ ఆహారం దొరకదు. అలాంటి చోట శిష్యులు తెచ్చిన ప్రతిపాదన సమంజసమైందే కదా. ప్రభు ఇక్కడ బసకి లేదు, ఆహారానికి లేదు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోతే ఆహారం కొరకైనా బస కొరకైనా ఏమైనా వారు ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. వారిని ఇక్కడ ఇబ్బంది పెట్టడం కన్నా పంపించడం మంచిదని ఎలాంటి నెగటివ్ థాట్ లేకుండా చాలా మంచిగానే వాళ్ళు ఆలోచించి మాట్లాడారు. కానీ ప్రభు అన్నాడు, అయ్యో అలా ఎందుకు, మీరే పెట్టండి అంటాడు. మీరే పెట్టండి అంటే ముందే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇంటికాడ తెచ్చుకున్నారా, పన్నుగా ఇచ్చావా? వాళ్ళు తెచ్చింది కాదు, నువ్వు ఇచ్చింది కాదు, కానీ పెట్టమన్నాడు. ఈ పూట మీకు ప్రకటించడానికి ప్రభువు నా మనసులో ఉంచిన భారం ఇది. ఒక సూపర్ లాజికల్ పాయింట్గా మాట్లాడడానికి ఇక్కడ లేదు నేను. ఐ వుడ్ లైక్ టు షేర్ మై బర్డెన్. సేవ హృదయం మనకి ఎట్లుండాలో అనే ఒక విషయాన్ని మీ దృష్టికి తేవడానికి. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టాలంటే మనకు ఒక స్పాన్సర్ ఉండాలి, సపోర్టర్స్ ఉండాలి, సంస్థ ఉండాలి, జీతం ఉండాలి, బలీయమైన సంఘం ఉండాలి. ఒక్క ప్రకటన చేస్తే పోటీలు పడి ఖర్చంతా వేసేసుకునే వీరాభిమానులు ఉండాలి. ఇలాంటి ఏమీ లేని వాళ్ళకి చెప్తున్నాడు యేసుప్రభు, మీరు భోజనం పెట్టండి. కొంతమంది అయ్యగారులకి ఎంత సమృద్ధి అంటే, ఒక అయ్యగారు ఫార్చునర్ కారు కొనుక్కోవాలనుకున్నారు. దాన్ని కొంతమంది ఆత్మీయులతో పంచుకున్నారు. ఒక సహోదరుడు 5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్గా కట్టి అయ్యగారికి ఆ ఫార్చునర్ కారు తేవడానికి సమర్పించుకున్నాడు. ఆ 5 లక్షల రూపాయలు కడితే నెలకు ఎంత పడుతుంది అంటే, 5 సంవత్సరాలకి అయితే 40,000 చొప్పున అయితే, లేదా 10 సంవత్సరాలకి ఎంతో చెప్పారు. అంటే 40,000 నెలకు చొప్పున ఒక 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కడితే క్లియర్ అయిపోతుంది. అది పట్టుకొని ఆదివారం దేవుని సేవ కొరకైన కారు విషయంలో ప్రార్థించుచుండగా ఫలాని సహోదరులు 5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారు.
నెలకు 40,000 చొప్పున. ఇన్ని సంవత్సరాలు కనీసం 5 ఏళ్ళు అంటే 5, 12, 60 ఈఎంఐలు కట్టాలి. అట్లీస్ట్ అది 60 కావచ్చు, 120 కావచ్చు, ఇష్టం మాట చెప్తున్నా. ఈ విషయంలో సహకరించే వారు కలరా అంటే 60 మంది కంటే ఒక 20 మంది ఎక్కువే నిలబడ్డారు. మా పేర్లు రాయి. ఇంత వీరాభిమానం కలిగినటువంటి అయ్యగారులు, సెలబ్రిటీ సేవకులు, కుప్పలు తెప్పలు ఈనాడు ఉన్నారు. మనం వాళ్ళకి చెబితే వాళ్ళు మళ్ళీ జనాలకి చెప్పి ఇలా ఒక 10 మందికి భోజనం పెట్టాలి అంటే మళ్ళీ దానికి ఒక అభిమానం వస్తాయి. ఇవేమీ లేనోడికి చెప్పారు యేసు ప్రభు. ఆస్తులు డబ్బులు కాదు, కుటుంబాలు కూడా వదులుకొని వచ్చారు సేవకాళ్ళు. వాళ్ళు అట్లా శరీరులుగా దేవునితో ఉన్న బలంగా తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళ చేతిలో డబ్బు కానీ వారి వెనక సపోర్ట్ కానీ లేని స్థితిలో ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి. ఆకలితో పంపితే వాళ్ళు దారిలో పడిపోతారు. వద్దు, పెట్టండి. మీరు ఏదో గ్రామానికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పడమంటారండి, తప్పది, మీరే పెట్టండి. నిజానికి రెండిట్లో ఏది బెటర్ ప్రపోజల్? ఖచ్చితంగా శిష్యులు చెప్పింది. ఎందుకంటే మల్టిట్యూడ్స్ అక్కడ ఒకరిద్దరు కాదు. అందుకే నేను ఏ కూటమి పెట్టినంత కెపాసిటీ లేక ఎంతమంది వస్తారో ముందే చెప్పాడు అన్నారు. పొలమని వచ్చేంత పెట్టేంత కెపాసిటీ లేదన్న భయం. ఆ జనసమూహం వచ్చి పడిపోయాడు అక్కడ. యేసు ప్రభువు అంటారు, మీరు చెప్పిన మాట మంచిది, ఎవరి తిప్పలు వారిని పడమనండి. ఆమె నవ్వలేదు, మీరు అన్ని జరుగులో ఆమె నిద్ర మొత్తులో ఉండి అంటమే కాదు. ప్రతి మాట క్షుణ్ణంగా శ్రద్ధగా వినరు. ఓ చెవు పాడేసి మిగతా ఎన్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని మైండ్తో సహా జోగొట్టి పడుకోబెట్టారు. మెలకువగలిగిన ఆత్మ దేవుడు మీకు దయచేయను కాదు. ఇప్పుడు అనలేదు ఇందాకన్నా. మన దృష్టికి, సర్వ ప్రపంచము దృష్టికి సమంజసంగా ఉన్న ఆలోచనలు దేవుడు ఎందుకో యాక్సెప్ట్ చేయట్లేదు. డోంట్ దిస్ పాయింట్. మన దృష్టికి, సర్వ ప్రపంచం దృష్టికి సమంజసంగా ఉన్న ఆలోచనలు ప్రభు పట్టించుకోవట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. భూమి మీద ఏమన్నా అడిగినా ఇదే కరెక్ట్ అంటారు. రేసులో ఒకరే శిక్ష అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? సర్వలోకము ఆమోదించిన ప్రపోజల్ దగ్గరికి వెళ్దామా? యేసు మాత్రమే చెప్పిన దగ్గరికి వెళ్దామా? మనకు బాగా నచ్చిన కొటేషను, ఆలోచన కర్తృడు రక్షణ కారణం అంటే అందులో ఒక లోపాయికారం మనం ఏంటో ఆలోచన కర్తలు ఖచ్చితంగా తునమనం ఇచ్చేవాడే ఉండాలి. పేదవాడు అడగడం క్వశ్చనే లేదు. అలా ఇలా ఉంది, మరి ఏం చేద్దామని ఉండి అడుగుతాడు. పర్లేదు భాష గారు చేద్దాం అని కొంచెం అని అడుగుతాడు. ఈ దొంగ తెలివితేటలను ఎప్పుడు పోతాయో సేవలో వచ్చిందని అంటాడు. ₹10 పిలిచిన అన్న ఇట్లా దేవుడు ఒక భారం పెట్టాడు, ఏం చేద్దాం అదే తెలుసుకున్నావు. మనకిప్పుడు ఆర్థిక కర్తలే ఆలోచన కర్తలు అవ్వాలన్నమాట. ఈ దరిద్రం పోవునుగా. మోకాల మీద గడిపేవాడు, ప్రాంతంలో పలికిపోయాడు, దేవుని మనసును తెలుసుకునేవాడు, దేవుని హృదయంలో మాటను మోసుకురాగలిగిన వాడు, అరణ్యములో ఏ పండు ఏరుకోవడంలో తెలియకుండా మేడు పండు వేసుకునే అమాయకుడు దేవుని స్వరం విన్నాడు కాబట్టి ప్రత్యేక ప్రవర్తనలో అది దేవుని స్వరం విన్నా. నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మెటీరియల్ ఏంటి, స్టాటస్ ఏంటి, బలం ఏంటి, on what grounds you are prophesying, man? Shut up your mouth and sit down. Listen carefully to the word of God, you fellow. You cowboy. మన దగ్గర ఎంత ఉంటుంది? ఆమె కాళ్ళు అడిగారు. ఎవరాళ్ళు? అలాంటి ధర్మశాస్త్రం చేసే ప్రవక్త. నువ్వేంట్రా అని చెప్తున్నావు అంటే, మన దేవుడు మన ధర్మయ్య ఎవరు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే, లేదండి అడుగులో గుడ్లు వేసుకున్నానండి, స్వరం ఏర్పడిందని చెప్పాను. ఏ క్వాలిఫికేషన్ లేదు. పశువులు అంకాలు తిరుగుతున్నాడంట. ఎర్ర కనపడితే మేడిపల్లి వేసుకున్నాడు. కానీ యాప్కాయలు వేరుకున్నా ₹10 వస్తాయి. మేడిపల్లికి ₹10 రాదు. ఏం వేరుకోని తెలియదు, అంత అమాయకుడు. దేశంలో ఏంటో అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పటికీ కూడా మంచి బుర్రగల్లో తెలుగులో చాలా తక్కువ మంది తీసుకుంటాడు. ఎవరో బాబు ఇంగ్లీష్ వేలో అంటారు చూడాలని అనుకుంటాడు. ఏ శరీర తన ఎదురు అతిశయించకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెళ్ళి వారిని
బలాఢ్యులను సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైనను సిగ్గుపరచడానికి తృణీకరించబడిన వారి నీచుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొరింథీ పత్రికలో వచ్చేది పాతకాలం కాదు, లేటెస్ట్. ఇప్పుడు కూడా మనం పర్లేదు, ఆ మాత్రం స్కిల్స్ ఉన్నాయి, మనం సోబర్, మనం చేయగలను ఎప్పుడు వేసుకుంటూ చేయించుకుంటూ అడుగుతుంది. నువ్వు ఎక్కడ నుంచి చేసుకోరా, నీలాంటి వాళ్ళు మంచి మంచి గవర్నమెంట్లకి అవసరం అవుతారు, కంపెనీలకి. ఎవరికి ప్రతి నేను తీసుకొని వాడుకుంటాను. ఐఎమ్ ఐ కెన్ డూ దిస్ అన్న వాళ్ళందరూ ఎదురు పక్కన పెట్టేస్తున్నాడని మీకు మనం చేసుకున్నాను. నీ చిత్తమే కాదు. అందుకనే మెల్లి గ్రహం గారు అంటారు, ఐ షుడ్ బెండ్ లైక్ సీ అంటాడు. ఐ అని ఇంగ్లీష్ అక్షరం వింటారు, ఉన్న సీటు ఉండిపోయి ఉంటుంది. ఆయన ఉంటాడు, ఆడు సీలో దొంగిపోవాలని పని అవుతుంది, లేదా అవ్వదని మాట్లాడితే నేను అంటాడు చూడాడు, కొంచెం వంగరా లేదా పని అవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు నేర్పించే ఒక మంచి మాట ఏంటంటే, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నీ ఆలోచన కాదు, నువ్వు కావాలి. ఉన్న పాటు నవ్వచ్చు, వచ్చింది సార్. యాక్చువల్గా మాకు బంధువులు ఉన్నారండి, వాళ్ళు అందరినీ కలిసి సపోర్ట్ చేస్తారండి. ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగానే ఉందండి. నువ్వు ఆ సర్కిల్ ఉంటుంది, నువ్వు ఇట్రావు సెట్ అవ్వదు. ఒట్టి చేతులతో వచ్చే చోటికి కేకెత్తాడు, ఆడికే భారం పెడతాడు. ఇది ఇబ్బంది ఉంది మీకు, భారం పెట్టాను కరెక్ట్గా నాకు భారం పెడతాడు. నీ భారం అంతా ఈ హోమ్ మీద మూపురాణం వచ్చిందో మనకు అర్థమవుతుంది. సండే స్కూల్ అది. ఇప్పుడు సండే స్కూల్ తర్వాత వచ్చారు ఏం చేయండి, నా కాడికి మిగిలించుకుంటా. మనకి ఏది నచ్చింది, నీ భారం హోమ్ అది తెచ్చుకొచ్చిన రోజు చెప్పాల్సిన మాట. నీదేంటి, నా కాడికి మిగిలించుకున్నా నేర్చుకుంటా. ఇప్పుడు నీది ఆడికి చెప్పేస్తే ఆడికి నువ్వెత్తి చేసుకుంటే వెళ్ళిపోతుంది. రివర్స్ జరుగుతుంది మన చర్చిల్లో. ఏం జరుగుద్ది, అన్ని రకాల బలాలు అలాగే మోపేస్తాం. మనకేంటి, నీ పాలు పోగేద్దాం. దేవుడికి రాత్రి ఎంతగానో పాల్పొచ్చాడు. కుమారుడు నీ పాలు నాకు చెప్పాడు. అది శ్రోతలకి చెప్పాల్సింది. భారవేదులు ఉంటే మనం ఎత్తుకోవాలి, అది మనదే. కానీ ఇక్కడ కూడా తెలివే కదా, జాగ్రత్త అదని తిప్పేసి మొదటి ప్రేమను కోల్పోతే ఉన్నది ఎవరిది, పాస్తుందా విశ్వాసందా? పాస్తుంది అది. కానీ అది కూడా జాగ్రత్తగా ఎవరు చెప్పేద్దాం. మొత్తం మన అన్నీ వాళ్ళని తిప్పేసి సులువుగా కంఫర్ట్గా ఉండాల్సిన ఆలయాన్ని మన మీద చేసేసుకుని ఎంత కంఫర్ట్ జోన్లో బతికేస్తుంటామో. ప్రభు మనందరికీ మారు మనసు దయచేయగా. చాలా మందికి ఇబ్బంది అనిపించింది. మీ మనసుతో ఉన్నాడు బాబు, ఎవరు కాదన్నాడు. ఆ దినము నేను కాదంటాడు, అందులో మాత్రం చూడక్కర్లేదు. ఇబ్బంది లేకపోతే మంచి వాళ్ళందరూ నా బాధ ఏంటంటే వాళ్ళకి ₹1 లేదు, అక్కడ అవకాశాలు లేవు, సంఘం లేదు, విశ్వాసం లేవు, సంఘ ఇచ్చోళ్ళు లేడు, ఇంటికి నుంచి తేనేవాడు, సర్కిల్ వాడినేవాడు, మీరే పట్టండి అంటాడు. మళ్ళీ అందరికీ హాస్టల్ ఉండదు కదండి, కనుక్కున్నాం ఒక గ్లాస్ కూడా పెట్టేయమంటారు. సౌకర్యాలు లేవుగా, నిధులు లేవుగా. నా పాయింట్ ఏంటంటే, ₹1 ఆదాయం లేనోడికి, ₹1 జేబులో లేనోడికి, వెనకాల సోర్స్ లేనోడికి మీరే వారికి భోజనం పెట్టండి అని చెబితే, కొద్దో గొప్ప సెటిల్ అయిపోయినోడికి ఇప్పుడేమనట్లేదు. గట్టిగా 10 మందికి పెట్టగలిగిన సామర్థ్యం ఉన్నవాడికి, సేవపై ఆధారపడకుండా చుట్టుపక్కల సోర్సెస్ ఉన్నవాడికి ఈ మాట వర్తించదా? తెలివైన సైలెన్స్, వ్యూహాత్మకమైన మౌనం అంటారు దాన్ని. అనవసరమైన దొరికిపోవడం, సైలెంట్ గుంటే 4 మొక్కలు చెప్పేందుకు దొరికిపోతుంది. మనం ఏదైనా పలికే తేజ్లో ఆమె అంటాడు, కమిటీ అయిపోవాల్సి వస్తుంది. చెట్లు మొత్తం ఎక్కడైనా మాట్లాడటం. సేవకుడికి ఇంకా సోర్సెస్ ఉండొచ్చా, డబ్బులు ఉండొచ్చా, వ్యాపారం ఉండొచ్చా, సైడ్ బిజినెస్ ఉండొచ్చా, ఉద్యోగం ఉండొచ్చా, అది కాదు ఇప్పుడు సబ్జెక్టు. ఉన్న ఓడికి ఈ మాట వర్తించాలా లేదా? నువ్వు కొంచెం స్థిరపడ్డావుగా, బలపడ్డావుగా, వెనక ముందు కొంచెం ఉందిగా, 4 రాళ్ళు వెనకాల వేసావుగా, అభిమాన సంఘం ఉందిగా, నువ్వు ప్రకటన చేస్తే పడిపోయేవాళ్ళు, స్థిరాదాయం ఉందిగా, క్రమాదాయం ఉందిగా, దాచిన నిల్వ కూడా ఉందిగా, గట్టిగా సంఘం ఉందిగా. ఇన్ని ఉన్నవాడికి ఇది పని చేస్తుందా, పని చేయదా? మీరే వారికి భోజనం పెట్టుడి అన్న మాట మనకి పని చేస్తుందా, వర్తిస్తుందా, అమలు చేయగలమా, చేసామా?
సేవకుడు అంటే తినేవాడు కాదు సార్, పెట్టేవాడు అని ప్రపంచానికి నిరూపించాలి సార్ మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు పేదలు మరి దేవుని సన్ని కూడా మీలాగే ఉద్యోగాలు కట్టి చేసుకుంటూ సంపాదించుకునే వాళ్ళు, కానీ ప్రభు పిలుపులో ఒకటి మరి అన్ని వదులుకోనండి, అందరిని విడిచిపెట్టండి. విశ్వాసం మీద విశ్వాసం మీద విశ్వాసం మీద ఉంది. అంత విశ్వాసం ఉంటే అంత ఏడుపు ఎందుకు చెప్తావు? నువ్వు పదే పదే వాడుతున్న విశ్వాసం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కేవలం భక్తుల మీద ఆశే మిగిలింది. ఇలా చెబితే 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇస్తాడన్న లెక్క నీ దగ్గర ఉంది. అందుకనే మరి విశ్వాసం మీదనండి. మన హాస్పిటల్ గారికి పోలేదండి, హాస్పిటల్కి వెళ్దాం కూడా డబ్బులు లేక అయిపోయింది. రేపు సోమవారం రోజున పిల్లలకి ఫీజులు కట్టాలండి, ఎప్పుడో లేవండి. ఇన్ని ఎందుకు చెప్తున్నావు? మీరే వారికి పెట్టుడి అని యేసు ప్రభు చెప్తే ఈ ముఖం ఎవరికి చెప్తున్నాం మనం? విశ్వాసులకి. మీరే మాకు పెట్టుడి, దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే దీవెన. అది తప్పు కాదు, నిజమే. కానీ అదొక్కటే నిజం కాదు కదా. ఏమన్నారంటే మీరు లాస్ట్ కంపెనీకి ఏం సపోర్ట్ చేద్దామన్నట్టుగా చూస్తున్నారు అని మీరు. ఏదైనా మిగిలిపడి పెడతాం అనుకుంటే తగులుపడి కూటం పెట్టేస్తాం. నేను దీన్ని సాగతీసేది ఏం లేదు, అయిపోయింది నా కూటం. నేను తెచ్చుకొచ్చిన మాట అయిపోయింది. ఇది ఒకటే చెప్పటాకే వచ్చాను. మీరే తినుడి, మీరే పెట్టుడి. ఇప్పుడు ఏం చేద్దాం? రెండింటిలో చెప్పండి. దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే మీకు ఆశీర్వాదం. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డాడు. ప్రియ దేవుని సంఘం ఏ దూరంలో కూడా దైవజనుడికి పెట్టింది. అయ్యో ఒక కాకి పెట్టింది. నీ బతుకెలా ఉంది ప్రియ సంఘమా? ఇదంతా నిజమే. ఇది అబద్ధం కాదు, మోసం కాదు, పాపమే కాదు. కానీ అదొక్కటే నిజం కాదు. అది నేను చెప్పింది అది. అది అబద్ధం కాదు, నిజమే. కానీ ఒక్కడే నిజం కాదు, ఇంకా ఉన్నాయి కదా. నువ్వు సేవకొచ్చిన రోజు నుంచి చచ్చిపోయేదాకా ఆ మాట మీద లక్కొచ్చేతలో బండి. కుడి జబ్బ యాజకుని తగను, మొదటి ముద్ద యాజకుడు తగను. అది యాజకుడి హక్కు. పడిపోయాడు, జాగ్రత్తగా తలకొచ్చేసి. దేవునితో ఒక్కరితో వచ్చేదాకా ఎక్కడ అవుతుందో అయ్యగారే ఒకరు చూపించి అతను భయపడిపోయి. నేను చెప్తున్నా ఇదంతా అబద్ధం కాదు, మోసం కాదు, రైటే, బైబిల్లో ఉన్నదే. కానీ ఒక్కటే సత్యం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పేది అది. ఆ చాలాలో సేవకులకు మాత్రమే వర్తించిన మాట. మీరే వారికి భోజనం పెట్టండి. హల్లెలూయా. ఎలా 3 రూపాయలు 5 రూపాయలు చేసి పెట్టు అన్నాడా? పెట్టమని నీకు ఆజ్ఞాపించినోడు పూచి వహిస్తాడు. అబ్బాయి ఆ భయమే లేదు. నీకు చెప్పింది దేవుడైతే, మాట్లాడిన దేవుడైతే, నీకు ఆజ్ఞాపించిన దేవుడైతే ఆ పురమాయి పై చూసుకుంటా. నీకెందుకు? నువ్వు తడివేసుకోక్కర్లేదు, నీకు ఆ మనసు ఉంటే చాలు. వీళ్ళు ఆళ్ళ మీద పడిపోక్కర్లేదు. ఎవరికి పెట్టాలో అన్న అడగడం ఏంటి సరాగానే? వాళ్ళు బాధల్లో వచ్చారు, రోగాల్లో వచ్చారు, దూరం నుంచి వచ్చారు, అవ్వకూడన్నాడు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు. ఆయన ఎంత కన్సర్న్ చూసావు ప్రజల మీద. ఎలా పంపుతారు? ఇప్పుడు దూరం నుంచి వచ్చారు, చాలా మంది అలసిపోయి ఉంటారు, బాధల్లో ఉన్నారు. మీరే పెట్టండి. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఎడబెడ 2 మందే. మనం వాళ్ళ గృహాలు దర్శించినప్పుడు ఆడే సౌందర్య వాళ్ళు, మనం వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అదే పట్టరావాలి. పర్మనెంట్ ఫార్ములా అయిపోయింది ఇది. నేను ఒక రకంగా అంటాను, ఎవరికొకటి మీరు నచ్చితే ఆమె చెప్పండి. మనం కూడా పెడదాం, మనమే పెడదాం. ఆయన చాలా మంది దమ్మున్న వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పిన సమయంలో శిష్యుల దగ్గర డబ్బులేవి. కానీ ఈ మాట మనకు చెప్పిన రోజున మన దగ్గర డబ్బులు ఉన్నాయి. సైలెంట్ అయిపోయినట్టు ఉన్నాయి.
లేవని అక్కడ ఎదురు ఆమెను అంటాడు మొత్తం కూడా ఆయన అదొక అలవాటు. ఆయన ఆమెననే దేవుడు అంట. నా దగ్గర అక్కడ లేవన్నా ఆమెను అంటాడు మొత్తం కొట్టుకోవాలి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి పరిస్థితి లేదు, ఇక్కడ పెట్టానమ్మా ఇక్కడ పెట్టానమ్మా అంటాడు. అప్పుడు ఇష్టపడ్డాడు లేదన్నా కదరా ఇదేంటే కదరా కాకి పెంపని దిక్కుకెళ్ళిపోయి ఏలేకి ఇచ్చేసింది. సామెతలు 23వ అధ్యాయం గుర్తుందా మీకు? ఐశ్వర్యమును పొంద ప్రయాస పడకము, అప్పుడే కాదు నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నిశ్చయముగా రెక్కలు ధరించి ఎక్కడికి ఎగిరిపోను. అది పోయి లేనోడి దగ్గరికి కాదు తెచ్చి ఆర్పేజర్ ఉన్నప్పుడు జారిటీ మీద ఇచ్చి అంటే జగనన్నవాడి బలివాడు లేనోడికి ఇస్తాం కాదు, అక్కడ దేవుని వైపు చూస్తున్నవాడికి దాని మీద దృష్టి నిలిపితే వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటంటే దాని మీద దృష్టి నిలపడం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఇంకెవడు పెడతాడని చెప్పేసి ఏ ఇంటికి వెళ్తే ఫ్యూచర్ సరిపడ సందా వస్తుంది, కరెంటు బిల్ సందా ఒక్కొక్క ఖర్చుకి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది. ఇడికి పిల్లలు డాడీ సాయంత్రం ఫీజు కడిపోతే మాట్లాడి పంపించేస్తాను, ఇంట్లో ముచ్చు పెడతాను అనుకున్నా ఇంటికి వెళ్తాను. ఏ పిల్లలు ఫీజు కంటే ఇంటికి వెళ్ళాలి తలసాడికి గ్రౌండ్ వర్క్ చేసి ఉంటాడు ఆల్రెడీ. మీరేం కోప్పడకండి. నేను 5 గారికి మనమని ఇంకో 5 గారికి కొడుకుని, నేను 5 గారి 30 సంవత్సరాలు చూసి ఇసుకొచ్చి చిరాకు వచ్చి మెట్లు వచ్చి చెప్తున్నాను. కోపం చెప్తుంటే ఇప్పుడు దైవజనులు అందరూ ఆది నుంచి సేవ చేసి డబ్బు నుండి చేశారు కదా. ఎవరికి ఇబ్బందులు కష్టాలు లేవా? రోషంగా చేశారండి, కసి మీద చేశారు, డబ్బు నుండి చేయలేదు ఎవరనే. మనం లక్షలు నడిపించిన వాళ్ళు, మనం బలపరిచిన వాళ్ళు, మనం ఈ స్థితిలో ఉండే కారకులు ఎవరు కూడా డబ్బు మీద చేసిన వాళ్ళు కాదు. కొంచెం మంట కసి ఉంటుంది చేశారు అంతే. మనకు ఆ మంట పోయింది, కసిపోయింది, ఉత్తి డైలాగులు మాత్రం మిగిలింది. తెలివి చంద్రుల బుద్ధి వచ్చి పడిపోయింది. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఒక మాటను తీసుకునే దమ్ము ఉందా? ఏంటది? మీరే వారికి భోజనము. మేమే వారికి భోజనం పెట్టినము. తిరగలేదు. సేవకుడు అంటే ఖర్చు పెట్టేవాడు కాదు అని ఫిక్స్ అయిపోయాడు సార్. మరి దానికి సంఘమే, సభలు అయితే సంఘమే, సువార్త అయితే సంఘమే, చర్చ అయితే అది ఏదైనా సంఘమే. నేనేం చేయాలి? మెయింటైన్ చేయాలి. క్యాష్ బ్యాక్ మన దగ్గర ఉంటుంది. అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా, సొంత డబ్బులు తీయకుండా క్యాష్ మాత్రం మెయింటైన్ చేస్తాడు. అది పేరు ఎస్కరియోతు కదా. వాడి త్యాగం ఏముంటుందా? ఎస్కరియోతుకి వాడి భారం ఏముంటుందా? అది తెచ్చిన మూట ఏమైనా ఉంటుందా? అక్కడ మూట వాడి దగ్గర ఉంటుంది. అసలు నీ పాత్ర ఏమీ లేకుండా, నీ సమర్పణ ఏమీ లేకుండా, నీ భారం ఏమీ లేకుండా మెయింటెనెన్స్ మాత్రమే నీదంటే నీ పేరేంటి? అంతే. ఎంతమంది ఆ రీతిగా వర్ధిల్లాలని కోరు? పొట్ట పగిలి నడిమికి భద్ర తెచ్చాడని పేరు పడిపోయింది. దరిద్రం జీవి దేశంలో అన్నాడు. పెద్ద మాట ఎవరికి వాళ్ళు, వాడు పుట్టకపోయి ఉండిన ఎడల వారికి వేరు. అంత కఠినమైన భాష వాడు వేసుకోడు. అంత పనికి మళ్ళీ జీవితం మీకేమి లేదని. కనుక ఈ పూట నా మాట ఒకటే, మీరే వారికి భోజనం. దైవజనునికి దేవుడు ఇవ్వకపోతే ఎలా పెడతాడు? సమంజసమే. అంటే దాని అర్థం ఏంటి? దైవజనుడికి దేవుడు తాను తినగా ఇంకా పెట్టి అని తెస్తాడు. ఈ మాట మీకు నచ్చలేదా? అయ్యో ఇంత మాకి ఏంటి సార్? లేదు ప్రభా నువ్వు ఎక్స్ట్రా ఇవ్వటం వల్ల అది పెట్టేమంటా నా పేరు ఒకదో ఆ పూటకు సరిపడా ఇవ్వటావా? ఆమె అంటాడు ఏం పర్లేదు. ఎప్పటికిగా ఎప్పుడు కప్పుకుంటే దాన్ని చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రతి పూట విశ్వాసపై ఆధారపడి ఏ కాకి వచ్చునని తలుపులు తెరిచి అని చేద్దాం మనం. దేవుడు తన సేవకులకి
వారి అవసరాలకు సరిపడగా కాదు, మించి ఇస్తాడు. ఈ మాట మీకు ఇష్టమైందా? ఆ మించిందంత ఏం చేద్దాం? అది దైవజనుడు రేంజ్కి తగ్గట్టు మాట్లాడారు. శబాష్. దయచేద్దాం మూట పెట్టా దరిద్రం. అదే మంచి పెడితే ఇంకా ఆశీర్వాదం వస్తుంది సార్ మనకి. ఇప్పుడు యేసు ప్రభు వారు ₹10 వాళ్ళ చేతికి ఇవ్వకముందే మీరు పెట్టండి అని చెప్పినప్పుడు ఇంత ఇచ్చిన తర్వాత ఆ మాట చెప్పడా అండి? మనకి మనం దేవుడి కృపలో వినిపించుకోమంతే ఆ మాట. అది వినపడదు. ఇది యాజకుని దేవుడు, అది వినపడదు. ఇది నీ హక్కు, అది వినపడదు. అది మీరు ఇంటున్న వల్ల కొంతమంది మనిషి అనవసరంగా లాసుకోవడానికి వచ్చేటప్పుడు బాబా ఎవరికో ఫోన్ ఉంది, దేవుడు ఆశీర్వించడానికి. బాబు ఉన్నాయి బాబా. బాబు నీ ఒక్క విషయంగా నాకు తెలుసు కదా. ఇప్పుడు కాల్ కట్ చేసావు, చరిత్రలో పెట్టే తెలియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బాధ ఏమన్నా, నా బోధ మీకు బాధ, నా బాధే బోధ. దేవునికి స్తోత్రం. ఈ బాధపడతాక మీరు ఇష్టపడ్డారు కనుక ఎన్ని బాధలోనో తిరుగుతున్నారు. ఆ డాక్టర్ తనకు తెలిసింది ఇట్లా అనిపించాడు, ఒక పని చేస్తున్నారు, ఒక పని చేస్తున్నారు, ఎవడని తిరుగుతాడు. కండిషన్లో సుధాకర్ గారు అయితే దాకా డాక్టర్ చెప్పి మట్టి మంచి రెస్ట్ తీసుకుంటారు. నాకు అంత విధేయత లేకపోయింది. ఊరికే సీరియస్ అనుకో. దేవుని స్తోత్రం. అలా చెప్తాను ఊరికే లేదు చెప్పాలి. సీరియస్ ఉంటుంది. నా ఫైల్ మీద రాజా డాక్టర్ NCP అని. ఇదేంటో కొత్త జబ్బు కష్టపడి వెళ్ళిపోయింది. ఇద్దరు నాకు ఇది కొత్తగా వచ్చింది ఇది ఏంటో అని అడిగితే NCP ఏంటంటే నాన్ కోఆపరేటివ్ పేషెంట్ అట. డాక్టర్కి సహకరించని రోగి అని రాసి నా పేరు. ఇప్పుడు నీకేం సహకరించాలో సందా ఇచ్చేసాను కదా. నేను చర్చ అదిగా సహకరించి నీకు చెప్పినట్టు నీకు డేట్ చెప్పాను. 15 days ఎక్కడికి వెళ్ళాలి. 15 days 3 days హాస్పిటల్లో ఉన్నాను. అందుకే నా చర్చ వచ్చా. మరి ఈ డాక్టర్ గారు నా మేలు కోరుతున్నాడే, మరి ఏదో నన్ను బతికించుకున్నాడు. ఎవరు ఎక్కువ మాట వినాలా? ఆల్రెడీ రెక్లైన్ కమ్మేసుకున్నాను కదా, కొనేసుకున్నాడు కదా, మరి కొనుక్కున్నవాడు మాట వినాలి కదా. డాక్టర్ గారు నన్ను కొనేసుకోలేదు, ప్రేమతో వైద్యం చేస్తున్నాడు అంతే. ఏజ్లో కొనేసుకున్నాడు. మరి ఈ రెక్కలు బాబు కమ్మేసుకున్న తర్వాత ఆయన చెప్పినాడు, అరే అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, మరి తప్పదు. ఈ సమర్పణ మీ అందరికంటే ఎక్కువ వీళ్ళిద్దరు కలిపి ఎక్కువ. ఎలా ఉన్నా వచ్చేస్తాడు, పర్లేదని గడుపు మీద చేసి పెడతాడు ఇద్దరు. అలా పలానా చోట్ల ఒకసారి నువ్వు వచ్చే తర్వాత నేను చూసుకుంటాను. ఫస్ట్ సారి కదన్నా, ఒకసారి నువ్వు వస్తే నెక్స్ట్ మేము జాగ్రత్తగా అలాగే నడుపుకుంటాం. నిజమే అనుకుంటాం. ఇదే ఆ పక్కన పూర్లో పెడతాం, మరి ఇక్కడ కూడా ఖర్చు కదన్నా అంటాడు. అసలు దేవుడికి ఇద్దరికి ఇచ్చిన తెలియజేయాలి అంటే పెట్టిన చోట మళ్ళీ పెట్టకుండా ఒక చోట పెడతాం. ఫస్ట్ టైం కదా వచ్చి అందరూ ఈ రకం వల్ల అవటం వల్ల అది కాలు ఎత్తి పెట్టుకొని కూర్చోరు కాబట్టి డాక్టర్ చెప్పిరా అక్కడ ఉండే ఎలా ఎవరైనా యాంటీబయాటిక్ 5 రోజులు ఇస్తారంట, వారు ఇస్తారు, నువ్వు 3 వారాలు చెప్తారు. మహా పాపరా నేను ఏమైపోతాను అంటే ఇది కుదురుతో పప్పులు ఉండి కూడా గెలిచి కూడా కదన్నాడు. ఎటెల్లో కొట్టేస్తున్నాడు. వెళ్తామని దేవుని స్తోత్రం. దేవుని ప్రభువు ఒక 60% తగ్గిపోయి నీకు 40% ఉంది. ఇలా 40% కూడా సోపం సీరియస్గా అది ఏం చేద్దాం? మెల్లిగా స్వస్థత వచ్చేవారు ఓపిక పట్టాలి. ఎవరు సోకరు ఎంతనా ఇంటికెళ్ళి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కత్తులనే నోరుతున్నాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ప్రకటించు సువార్త ఒక్కటే, మీరే వారికి భోజనము
ఒక్క రెఫరెన్స్ పెట్టుకొని ఏనాడకెలాగా ఇది ఒక్కటి దొరికితే ఇక ప్యానం తీసేస్తాడు పొద్దు నుంచి అన్నట్టుగా చూడాలి. మీరు ఒక మాట అంటారు, అబ్రహాము ఇంట పూటకి 400 మంది తిన్నారు. అబ్రహాము నా సేవకుడు ప్రవక్త అని అడిగేసినాడు. అబ్రహాము అన్ని విడిచి వచ్చాడా, తెచ్చుకున్నాడా? కనీసం ఉన్నవరుడు కదా నిప్పు నీరు కొడతాకి ఎక్కడికి పంపించాడు. అక్కడ పంపిన తర్వాత ఇంట పుట్టి ఎలవర్చబడ్డ అంటే తన వద్ద ఆత్మీయ పిల్లలు వాళ్ళందరూ ఆయనకు పుట్టిన వాళ్ళు కాదు, ఇంట పుట్టిన వాళ్ళు ఆత్మీయ బిడ్డలు. అందులో ట్రైనింగ్ పూర్తయిపోయి యుద్ధానికి రాగలిగిన బ్యాచ్ కంప్లీటెడ్ బ్యాచ్ 318. ఇక అండర్ ట్రైనీస్ దాసదాసీలు పెద్ద బ్యాచ్ ఉంది. మినిమం 400 వేసుకోపోటకి కొన్ని సంవత్సరాలు నేర్పుతున్నాడు. పూటకి 400 మంది. మన 400 భోజనాలంటే ఒక వెళ్ళి చేసినట్టే. మనం కొన్ని సంవత్సరాలుగా నిత్య కళ్యాణం అన్న పదం వాడితే ఆ ఇంటికి వాడాలి. నేను ఒక రోజున కూర్చొని అతడు దూడను త్వరగా సిద్ధం చేసి శారమ త్వరగా ఉండి, కోడిని కూడా త్వరగా ఉండలేకపోతున్నాం కదా, దూడను త్వరగా ఎలా ఉండేసిందమ్మా అని నేను ఆశ్చర్యపోయాను. ధ్యానిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది నాకు. నిజమేలే, పూటకి 400 మంది వండి పెట్టి చేయికి ముగ్గురికి పెడతాకి లెక్క ఉంది, ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే ఆలోచన వచ్చాక నేను ప్రాణం తీర్చిపడింది. నిజమే, కొన్ని సంవత్సరాలుగా పూటకి మా ఇంట్లో రెగ్యులర్గా 15 మంది 20 మంది తింటాం రెగ్యులర్గా. ఒక 50 మంది వస్తే మాకు పెద్ద లెక్క అనిపిస్తుంది. 20 మంది నడుతుందిగా బండి. విశాఖపట్నంలో ఖరీదైన డాక్టర్ గారు అసలు మాకు భోజనం పిలిచారు. నేను నా భార్య వెళ్ళాను. మా ఇద్దరికి భోజనం పెడతానికి ఇల్లు బీకి మంది రేసాడు. మరి అంత అడవుడు అంటే చెప్పలేము. అత్యంత సాధారణ పదార్థాలు ఖరీదైన టేబుల్ మీద వదిలించడానికి బట్టి కాలం అవుతుంది. ఎందుకంటే ఆ స్పూన్ వేరే ఉండాలి, ఆ బౌల్ వేరే ఉండాలి, ఆ ట్రే వేరే ఉండాలి, ఆ ప్లేట్లు వేరే ఉండాలి, దాని కింద మరి షీట్లు వేరే ఉండాలి, ఆ టేబుల్ క్లాత్ మార్చాలి. ఇదంతా చేయడానికి 2 పనులు ఉండాలి. వాళ్ళ మీద అరుతాకి 2 ఉండాలి. చూసి 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 గవర్నమెంట్ మెచ్చుకుంది. నేను అన్నాను, కొంచెం చొరగానే ఉంటాను సార్, నేనైతే ఇప్పటికీ 500 రూపాయలకి పెట్టేది సార్. ఎప్పుడు ఎలాగ మాట్లాడతాను. ఆ మాట అనకుండా ఒక్కడే నా ప్యానం అప్పలేదు. ఇంతోటి దానికి పదావిడ కిలోమీటర్ రాగం తీసాడు. ఆడేం పడతాడు చూస్తే ఎన్ని తెల్ల సినిమా. దీనికి అంత రాగమేది కదా, నువ్వు తీసిన రాగానికి నువ్వు చేసిన అడావుడి చూస్తే నేను వడ్డించేది అటుకే కూడా సేవ. దీనికి ఇందాక నుంచి కొరకలు ఆడిపోయింది. పోతాం గడిపోతారు సోమలేదు ఇప్పుడు చూస్తుందా అడావుడి అసలు బేపత్సగా ఉంటుంది. పోతాం ఏం లేదు కూడా ఎంతో దానికంత రాగమే. కొంతమంది అడావుడు ఉంటుంది సార్, మించి ఏముండదు. అయ్యో బాబో, ఇక ఫేస్బుక్లో పోస్టులు చూస్తే, వాట్సాప్ స్టేటస్లు చూస్తే, ఆడి పేరు ముందు ఉన్న విజిటింగ్ కార్డు చూస్తే అసలు అనుకుంటారు అడావుడు చర్చకు తిరగకుంటుంటారు. ఏముండదు పరిచర్య. మరి కష్టపడ్డవాడు కాదు, స్వార్థ చెప్పినోడు కాదు, తనకు ఆత్మలు కన్నవాడు కాదు, ఇద్దరు తయారు చేసినోడు కాదు. యెహోవా యుద్ధములు చేయటకు అలవర్చబడ్డారంటే వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళేగా. మరి యుద్ధాలకు అలవాటు చేయాలంటే ఒక మొద్దెట్టాలు వద్దా? కాదు పని చేయించుకొని కసరత్తు లేదు ఎదిగాలి. భోజనం చేసిన అంటే మళ్ళీ రాడు. కాదు మధ్యలో పనులన్నీ చేసి పరిచయలన్నీ చేసి అన్ని సాగులు తెచ్చి ఒక ఆకారం తెచ్చాక 5 టిఫిన్ చేసిరా అంటే టిఫిన్ చేస్తారు. రాడి కాదు వెంకడు ఇడ్లీ పెట్టినా తినేసిరా అంటే రొట్టడికి ఒక గంట సేపు పరిచయం ఎడ చేస్తారు సార్. వాళ్ళ పిల్లలు కదా, ఎవరు వస్తారు కదా, ఆకలిదా, వాళ్ళు గుర్తున్నారు కదా. అన్ని రకాల సేవలు చేయించుకొని పరిచయం చేయించుకెళ్ళి ఫోన్ చేసి వచ్చాయంటే వాళ్ళు ఫోన్ చేసి వస్తా వాళ్ళ అమ్మని పట్టవాలి చేయగలిగి. మళ్ళీ విశ్వాసులు ఇచ్చిన అర్పణలో వద్దని నేను అంటం లేదో,
విశ్వాసాలు ఇవ్వాలి, మీరు తీసుకోవాలి, తప్పు కాదు. నాకు కూడా విదేశాల సపోర్ట్లు ఈ బాగోతలు ఏమి లేవు. విశ్వాసాలు ఇచ్చిన కానుకల మీద బతుకుతున్నాను. ఇందులో మనం లేదు. మైకులో కొన్ని వ్యాసాలు చెప్పాను. కానీ అది ఒక్కటే కాదు కదా, మనకు కూడా కొంత బాధ్యత, భారం ఉందా లేదా? నీ ఖర్చులు పోను, నీ అవసరాలు పోను, నువ్వు తినగా మిగిలితే ఏం చేయాలి? భవిష్యత్తు అవసరముల కొరకాయ. అలా దాచిన వాళ్ళకి ఎత్తుకుపోయింది గవర్నమెంట్. ప్రభుత్వానికి క్షమించిన కాక 80% మంది అయ్యగారుల ఖాతాలు సూత్రం అంట. మన అందులో ఉన్నాయి ఇంకా పెద్ద సూత్రం. అకౌంట్లు సీజ్ చేసి పడేశారు, లైసెన్సులు రద్దు చేసి పడేశారు. పిల్లికి పెంచి పెట్టకుండా 1/4 కేజీ మాసం తెచ్చి 8 మందికి పెంచి పెట్టినడికి అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఫ్రస్ట్రేషన్ వచ్చి, మెంటలు వచ్చి, బీపీ వచ్చి కుటుంబం తెచ్చిపోతున్నారు. ఎవరో బాధపడుతుందంటారా? లేదా? ఏం చేద్దాం మరి? మీరే వరకు భోజనం కొత్తగా పుట్టుకొచ్చిన ఫార్ములా ఇది. అబ్రహం గారు పెట్టారు లేదా? మాట్లాడతలేదు. పోనీ కొంచెం అందరికి వద్దాం. మోషే గారు ఎంత తిన్నాడు? మోషే గారు 40 సంవత్సరాల సేవలు తెచ్చి పెడతామే కదా యెహోవా దగ్గర నుంచి. ఆయన తిన్నదేముంది? అయిపోయింది. యెహోషువ గారు 31 మంది రాజులు జరిపి ప్రతి యుద్ధంలో ముందు నిలబడి రిస్క్ తీసుకొని పోరాటాలు చేసి స్మాష్ చెప్పులు పంచి వేశాను. మీరు ఏమంటలేదు? ఏం లేవంటే ఒంటరి పడిపోయి ఎలీషా శిష్యులు ఉన్నారు. ఎవరు పెట్టారు అలాగే? ఎలీషా దావీదు నమ్ముకొని దావీదు కోసం ప్రాణం పెట్టే సమర్పంతో అడవుల్లోకి, కొండల్లోకి సుమారు 400 మంది 400 mighty men with David all the time. వాళ్ళందరి ఆహార బాధ్యత ఎవరిదే? పాత నిబంధన కాలంలోనే ఇంత నేపథ్యం ఉంది కనుక యేసుక్రీస్తు కొత్త నిబంధన పెట్టండి. కొత్త నిబంధనలో పౌలయ్య గారిని గుర్తున్నారా? దగ్గర గుర్తులేరా? ఆయన అంటాడు, జైల్లో వనేసి మన దొంగని మార్చాడుగా దేవుని కృపలో. ఈ దొంగడు ఫిలోమోను పాచగారి ఇంట్లో కన్వేస్తేనే జైలుకి వచ్చాడు అంటాడు. జైల్లో దేవుడు నాకు ఆత్మీయ పెట్టించాడని ఫోటో షేర్ చేశాడు. ఈడు దొంగడు, దుర్మార్గుడు, ఈ నదులు ఎందుకు పట్టుకున్నావు? వద్దయ్యో అని దండం పెట్టి ఆత్మీయ కుమారుడు ఫిలోమోను గారు ఎవరు ర్యాంక్ రాశారు? ఓలి గారు. ఇది రాడు దుర్మార్గుడే, దొంగడు గారు మార్మర్చుకుంది అలా మార్మర్చుకుంటే దొంగ మార్మర్ నా డేంజర్ ఇస్తులో దొంగడు చేయకోసి సూర్యులు కడితే అమావాస్య రాత్రి ఊగుద్ది అన్నాడు నంబాకు అని ఆమె ఎట్లా రాశాడు. ఒరే నిజంగా మారాడు పోని అని నీకేమైనా ఎగ్గొడితే నీకేమైనా ఇవ్వాల్సి వస్తుంది నా ఖాతాలకి నేను ఇచ్చుకుంటాను. అప్పుడు నమ్మాడు కింద పడుకుంటా. నువ్వు ఇస్తే నేను ఇస్తే పోలే వదిలేసి. అంటే ఒక ఖైదీ, ఒక క్రిమినల్, ఒక దొంగడు పాత బకాయిలు కూడా తన మీద వేసుకునేంత సమర్పణలో ఉన్నాడు పౌలు. ఒక ముద్దెంత ఆలోచిస్తారండి. మనల్ని ఆశ్రయించి మన పంచన చేరుడు అప్పులు తీర్చుతారు కూడా దైవజనుడు మీదకి వచ్చేస్తే. ఎందుకని పౌలు గారు నిల్వలో ఉన్నాడా? ఆయన సమర్పణలు సమడేగా, బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టినోడు కాదుగా. అయినా వాడు మారాడు కనుక, వాడిని సేవకుడిగా తయారు చేయాలి కనుక, వాడు కొంతకాలం దగ్గర పెట్టుకోవాలి కనుక అప్పుల నుంచి మీద పడుతుంటే ఈయనెత్తున్నాడు. అని నేర్చుకుని రా సేవ చేస్తాడు అయిపోతున్నా మంచోడు. ఈ మొత్తం ఇంతమంది పేర్లు చెప్పారు. ఎవరెళ్ళు? అబ్రహం గారు, మోషే గారు, యెహోషువ గారు, ఎలీషా గారు, దావీదు గారు, అపోస్తలులు, పౌలు గారు. వీళ్ళందరికీ కూడా కామన్గా కనపడినటువంటి విషయం ఏంటి సార్? కనుక దేవుని పని కోసం మనం ఏమైనా కష్టపడదామా వద్దా? ఖర్చు పెడదామా వద్దా? మాట్లాడతలేదు. అందులో మనకు బాగా పేరు వచ్చేది అయితే ఖర్చు పెడదామా? పేరు రాపోయినా పెడదామా? ఆ గోడ కడితే పేరు వచ్చుద్ది అని ఆశించి నెహెమ్యా కట్టాడండి. లేక ఇది విని నేను కూర్చుండి కొన్నాళ్ళు ఏడ్చింది. ఆ మాట విని కొప్పుకొలిపోయి ఎడుతూ ఉండిపోయాడు కొన్ని రోజులు. నా దేవుని మందిరం ఉన్న పట్టణాన్ని కాపాడుకోవాలని ఒక తాపత్రయం. లైఫ్ ఎంత రిస్క్ చేశాడు, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని తిప్పలు పడ్డాడు. ఆయన అన్న ఒక మంచి మాట చెప్పనా? రండి మనం ఒక్కరితో పూనుకున్నాము.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక అద్భుతాన్ని ప్రభు చేశారు. హైదరాబాద్లో ఐఎఫ్జే ప్రార్థన ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. మీరు చూశారు కదా, కొద్దిమంది పాల్గొందని కూడా. చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో ఫస్ట్ ఇన్ ఇట్స్ కైండ్ అని ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి తెలుసా? సుమారు 40 సంఘాలు అనండి, 4 మంది పాస్టర్ గారు తమ సంఘాలు లక్షలాది రూపాయల ఖర్చును అలా తీసుకొని పనులను కూడా ఒక్కొక్కరు ఒక పని పంచుకొని సమిష్టిగా 40 మంది మంచి సంఘాలు, సీనియర్ అనుభవం కలిగిన సేవకులు తమ డబ్బులతో తమ సంఘాలతో కలిసి నిర్వహించిన ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాల కరపత్రికలలో, వాల్ పోస్టర్స్లో, స్టేజీ మీద, గ్రౌండ్ పరిసర ప్రాంతంలో ఫ్లెక్సీలో ఒక్క దైవజనుడు ఫోటో కానీ, చర్చి పేరు కానీ లేదు. 40 మంది కలిసి డబ్బులు ఖర్చు పెట్టడం, పని చేయటం కంటే అద్భుతం ఏంటంటే ఎక్కడ వాళ్ళ ప్రస్తావన? హైదరాబాద్ ఐఎఫ్జే ప్రార్థనా ఉత్సవాలు అంతే ఉంది. మరిన్ని వివరాల కొరకు 2-3 నెంబర్లు వేశారు కింద, పేర్లు కూడా లేవు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదంతా నేను ఆశ్చర్యం ఉండగానే ప్రింట్లు అయిపోయి వచ్చేసి తెల్లారితే మీటింగ్ కనుక దిగాను. నేను చూస్తే ఎక్కడ చూసినా పోస్టర్లే, బ్యానర్లే, ఒక్క ఫోటో కానీ పేరు కానీ లేదు. ఎట్లా పంపిస్తుంటే అన్న నువ్వే కాదని అందరూ ఆశ్చర్యపడతారన్న. ఎవరైతే కీలకంగా కష్టపడ్డారో, ఖర్చు పెట్టారో వాళ్ళకి ఎక్కడైనా హోటల్కి అది బొత్తిగా ఏంటంటే మీరందరూ స్థానికంగా కొంచెం పలుకుడున్న సేవకులే కదా, మీ బ్యాండ్ పెడితే బాగుంది కదా. ఎవరికైనా కులాలని, మతాలని మాత్రమే గతంలో వదిలేము. ఇప్పుడు మా ఐడెంటిటీ కూడా వదులుకొని కష్టపడతాం. మేము కాన్సెప్ట్ లేదు, డబ్బులు ఖర్చు పెట్టి సార్, కష్టపడి సార్. ఆ వెంటనే కంకిపాడు విజయవాడ దగ్గర జరిగాయి. ఇప్పుడు మరలా విజయవాడలో గత రాత్రి నుంచి జరుగుతున్నది ఇంకా గ్రౌండ్స్లో. ఇప్పుడు కొంచెం అది ఎలా తమ సంఘం పేరు మీద ఏదైనా పరిచయం తెచ్చే సంఘానికి కాస్త మంచి సాక్ష్యం వస్తుందని సేవకులు ఆశపడటం సహజం. తమ పరిచర్య ఈ సభల ద్వారా పైకెత్తబడాలని కోరుకోవడం సహజం. ఏదో దుర్మార్గమైన ఆశయం కాదు. ఈ సభల ద్వారా నేను మంచి సేవకుడు అని పరిచయం అవ్వాలని కోరుకోవడం సహజం, తప్పేమలేదు. ఇంత కష్టపడితే, ఇంత ఖర్చు పెడితే, ఇంత తిప్పలు పెడితే, నాకు నా సంఘానికి తగిన గుర్తింపు వస్తే, 4 నూతన ఆత్మలు వస్తే మంచిదని కోరుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు, సహజం. ఇలాంటి సమంజసమైన ఆలోచనను కూడా పక్కన పెట్టి దుష్టాత్మల ప్రభావం తగ్గిపోయినట్లుగా, సాతాను కార్యములు వీగిపోయినట్లుగా, బలమైన దేవుని రాజ్య సంస్థాపన జరుగునట్లుగా అనేక మంది పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేస్తే చాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవిక అధికారం పోతే చాలు, మద్యపానం, వ్యభిచారం, వ్యసనాలు ఇలాంటివి తగ్గిపోతే చాలు, యువత మారితే చాలు, రక్షించబడ్డ వారు ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదు, అన్ని సంఘాల్లోకి వస్తే సంతోషం అనే భారం కలిగి తన పేరు, సంఘం పేరు లేకుండా తన కష్టం తన ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారా అంటే ఉన్నారు, చేశారు. మన హైదరాబాద్ అయిన తర్వాత కంకిపాడు అయింది, ఇప్పుడు విజయవాడ అయింది, రేపొద్దున తునవచ్చు. మీ ఆసక్తి మీరు. సేవకులందరూ ఏకాత్మలు రాగలిగితే, కట్టుటకు పూనుకొనగలిగితే ఎందుకు జరుగుతారు కార్యాలు? చేత నా మనం ఏంటంటే మీరే మనకి భోజనం పెట్టే మనసు మనకు ఉండాలి, పెట్టే స్థాయి దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగా. ప్రార్థించండి.